మన శరీరం, మనస్సు, చైతన్యం ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధమేంటి? వాటి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే ఒక పురాతన మార్గమే తంత్రయోగ. ఇది మన లోపల దాగి ఉన్న అపారమైన శక్తిని ఎలా జాగృతం చెయ్యాలో చూపించే ఒక మ్యాప్ లాంటిదనమాట. సో, ఈరోజు మనం ఆ మ్యాప్లోని కొన్ని ముఖ్యమైన దారులని పరిశీలిద్దాం. మనందరికీ తెలుసు, మనకున్నది ఒకే మెదడు అని. అది సైన్స్ చెప్పే నిజం. కానీ ఒకవేళ మనల్ని నడిపించేవి రెండు మెదడు అంటే వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని తంత్రయోగా ప్రకారం ఈ ఆలోచనే మన అంతర్గత శక్తిని అర్థం చేసుకోవడానికి మొదటి అడుగు. ఓకే, ఈ రెండు మెదళ్ల సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం మన శరీరంతోనే మొదలుపెట్టాలి. మన తలలో ఉన్న ఆ సంక్లిష్టమైన అవయవాన్ని తంత్రం ఎలా చూస్తుందో, ఎలా విడదీసి వివరిస్తుందో చూద్దాం. తంత్రయోగా ప్రకారం మన చైతన్యానికి మూలం మన మెదడే. అయితే అది మెదడును ఒకే భాగంగా చూడదు. దాన్ని రెండు ప్రధాన క్రియాత్మక భాగాలుగా విభజిస్తుంది. ఒకటి పై మెదడు, రెండు క్రింది మెదడు. ఇవి కేవలం శరీర భాగాలు కాదు, మన చేతన, అచేతన ప్రపంచాలను శాసించే రెండు వేరువేరు శక్తులుగా చూడాలి. ఈ రెండింటి మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఒకవైపు పై మెదడు, ఇది మన ఆలోచనలకు, స్ఫూర్తికి, కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపనకు కేంద్రం. ఇది మనల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంది. దానికి పూర్తిగా వ్యతిరేకంగా క్రింది మెదడు, ఇది మన ఉపచేతన మనసు, అంటే తరతరాలుగా వస్తున్న జన్యు సంకేతాలు, మన అలవాట్లు, మన మనుగడకు అవసరమైన ప్రాథమిక ప్రవృత్తులు, వీటన్నింటికీ ఇదే నిలయం. ఇది మన గతాన్ని పట్టుకుని వేలాడుతుంది. అయితే మరి యోగా అసలు లక్ష్యమేంటి? సింపుల్. మనలో ఉన్న ఈ రెండు శక్తులను, అంటే ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే చైతన్యవంతమైన మనస్సును, పాత పద్ధతులకే అంటిపెట్టుకుని ఉండే ఉపచేతన మనస్సును ఒకటిగా మార్చడమే. ఈ రెండింటి మధ్య ఒక సామరస్యాన్ని తీసుకురావడమే యోగా లక్ష్యం. సరే, మెదడు మన శరీరంలో ఉంది. మరి మనసెక్కడుంది? ఇప్పుడు మనం భౌతిక ప్రపంచాన్ని దాటి మన ఉనికిలో మరింత సూక్ష్మమైన పొరలోకి వెళ్తున్నాం. అదే మనస్సు. ఒక్క క్షణం ఆలోచించండి. మెదడు ఒక కంప్యూటర్ హార్డ్వేర్ లాంటిది. దాన్ని మనం చూడగలం, టచ్ చేయగలం. మరి మనస్సు? అది సాఫ్ట్వేర్ లాంటిదా? దాన్ని పట్టుకోగలమా, చూడగలమా? అసలు దాని స్వభావమేంటి? దీనికి తంత్రం చెప్పే సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మెదడుకు, మనస్సుకు మధ్య ఉన్న తేడా ఇదే. మెదడు ఒక భౌతిక అవయవం, కంటికి కనిపిస్తుంది. కాని మనస్సు అనేది ఒక భావన, ఒక శక్తి. దానికి భౌతిక రూపం లేదు. అయినా మన సంతోషం, దుఃఖం, కోపం, ఇలా మన అనుభవాలన్నింటికీ కేంద్రం అదే. ఒకటి మూర్తమైనది అయితే మరొకటి అమూర్తమైనది. తంత్రం ప్రకారం మనస్సు ఒక విచిత్రమైన పని చేస్తుంది. అదేంటంటే అది అనంతమైన చైతన్యాన్ని మన చిన్న ప్రపంచానికి సరిపోయేలా కుదిస్తుంది. ఒక ఫిల్టర్లాగా పనిచేస్తుందన్నమాట. సముద్రమంత జ్ఞానాన్ని ఒక్క గ్లాసు నీళ్లలా మార్చినట్టు. మన వ్యక్తిగత అనుభవాలు, మన వాస్తవికత, ఇవన్నీ ఈ మనస్సు అనే ఫిల్టర్ ద్వారానే రూపుదిద్దుకుంటాయి. మరి ఆ మనస్సు అనే ఫిల్టర్ను తొలగిస్తే ఏమవుతుంది? అప్పుడు పరిమితులుండవు. మనం మన నిజస్వరూపమైన, స్వచ్ఛమైన, అనంతమైన చైతన్యంగా మిగిలిపోతాం. యోగా సాధన మనల్ని నడిపించే అంతిమ గమ్యం కూడా ఇదే. ఓకే, మనకు భౌతిక మెదడు ఉంది, దాన్ని నడిపించే అమూర్త మనస్సు ఉంది. మరి ఈ రెండింటినీ కలిపేదేంటి? ఇక్కడే మన ప్రయాణంలో మూడవ, ఇంకా సూక్ష్మమైన పొర వస్తుంది. అదే మన శక్తి శరీరం. ఒక్కసారిలా ఊహించుకోండి, మన శరీరంలో రక్తాన్ని తీసుకెళ్లడానికి నరాలు, ధమనులు ఎలా ఉన్నాయో అలాగే మన ప్రాణశక్తిని ప్రవహింపచేయడానికి కూడా కంటికి కనిపించని ఒక వ్యవస్థ ఉంది. నరాల కన్నా ఎంతో సూక్ష్మమైనది. మనల్ని సజీవంగా ఉంచే జీవశక్తి ప్రవహించే మార్గాలివి. ఈ శక్తి ప్రవహించే మార్గాలనే నాడులు అని అంటారు. మన శరీరంలో ఇవి కొన్ని వందలో, వేలో కాదు, వేల సంఖ్యలో ఒక సంక్లిష్టమైన జాలంలా విస్తరించి ఉంటాయి. మన ప్రాణశక్తికి ఇవే వాహికలు. ఈ వేలాది నాడులలో అత్యంత ముఖ్యమైనది ఒకటే, అదే సుషుమ్న నాడి. ఇది మన వెన్నెముకకు సమాంతరంగా ప్రవహించే ఒక ప్రధాన శక్తి రాజమార్గం లాంటిది. మన ఆధ్యాత్మిక ప్రగతికి ఇదే కేంద్రబిందువు. అసలు ఈ శక్తి మార్గాల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే ఈ వ్యవస్థలోనే మనలో నిద్రాణంగా ఉన్న ఒక అపారమైన శక్తి దాగి ఉంది. దాన్ని ఎలా మేల్కొల్పవచ్చో ఇప్పుడు చూద్దాం.
మనలో నిద్రపోతున్న ఆ శక్తిని మేల్కొల్పడానికి 2 వ్యతిరేక శక్తుల కలయిక అవసరం. అవి ప్రాణ మరియు అపాన. ప్రాణ అంటే పైకి కదిలే జీవశక్తి, అపాన అంటే కిందికి కదిలే విసర్జన శక్తి. ఇవి 2 వ్యతిరేక ధృవాలు లాంటివి. ఈ 2 వ్యతిరేక శక్తులు ప్రాణ, అపాన కలిసినప్పుడు ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టు అపారమైన శక్తి పుడుతుంది. ఆ శక్తి విస్ఫోటనమే మన వెన్నెముక మొదట్లో నిద్రాణంగా ఉన్న ఆదిశక్తిని తట్టిలేపుతుంది. ఆ మేల్కొన్న మహాశక్తినే కుండలిని అని అంటారు. కుండలీనీ శక్తిని మేల్కొల్పడమనేది ఏదో అనుకోకుండా జరిగేది కాదు. దానికో పద్ధతి ఉంది. అందులో 4 ముఖ్యమైన దశలున్నాయి. మొదటిది యోగాసనాలు, ప్రాణాయామంతో శరీరాన్ని సిద్ధం చేసుకోవడం. రెండవది ప్రాణశక్తిని నింపుకోవడం. మూడవది యోగక్రియలతో ఆ ప్రాణ, అపాన శక్తులను బలవంతంగా ప్రధాన శక్తి మార్గమైన సుషుమ్నలో కలిసేలా చేయడం. ఆ సంగమం జరిగినప్పుడే 4వ దశలో నిద్రాణమైన కుండలినీ శక్తి మేల్కొని తన పైకి ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. సరే, కుండలిని శక్తి మేల్కొంది. ఇప్పుడు దాని ప్రయాణం ఎక్కడికి? దాని అంతిమ గమ్యమేంటి? దాని తెలుసుకుందాం. మేల్కొన్న కుండలిని సుషుమ్నా నాడి ద్వారా తన ప్రయాణాన్ని పైకి మొదలుపెడుతుంది. దారిలో 6 శక్తి కేంద్రాలైన చక్రాలను ఛేదించుకుంటూ చివరికి శిరస్సులో ఉన్న అత్యున్నత కేంద్రమైన సహస్రారానికి చేరుకుంటుంది. కుండలిని ఆ అత్యున్నత కేంద్రాన్ని చేరినప్పుడు మన ఉనికే మారిపోతుంది. మెదడు పూర్తిగా నిశ్శబ్దమైపోతుంది. మనసులో నిరంతరం వినిపించే ఆ గొంతు ఆగిపోతుంది. కాలం, స్థలం అనే హద్దులు చెరిగిపోతాయి. మనం చూస్తున్న ఈ ప్రపంచం, మన నమ్మకాలు అన్నీ కరిగిపోతాయి. ఈ అత్యున్నత స్థితినే సంప్రజ్ఞాత సమాధి అంటారు. అంటే మనస్సు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నా చైతన్యం మాత్రం ప్రకాశవంతంగా ఉండే స్థితి. గాఢ నిద్రలో మనకు ఏమీ తెలియదు కదా, కాని ఇక్కడ పూర్తి ఎరుకతో అపారమైన ఆనందంలో ఉంటారు. ఇది మనస్సు యొక్క పరిమితులను దాటిన స్వచ్ఛమైన చైతన్యం. సరే, ఈ మొత్తం విశ్లేషణను మనం ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన లోపల నిరంతరం సాగే ఆ ఆలోచనల ప్రవాహం, ఆ అంతర్గత సంభాషణ నిజంగా పూర్తిగా ఆగిపోతే అప్పుడు ఏం జరుగుతుంది? ఆ నిశ్శబ్దంలో బయటపడే అసలు సత్యమేంటి? దీని గురించి ఆలోచించండి.